మరి మిథ్యాజ్ఞానం. ఈ మిథ్యాజ్ఞానం అంటే చాలా మంది చాలా విషయాలు ప్రపంచ జ్ఞానం ఇది నశించేది. మిథ్య అంటే లేదని కాదండి, కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు పోతుంది. అందుకని ఈ శరీరం ఉన్నంత వరకే నీ డిగ్రీలు నీ పదవులు తర్వాత ఉండవు, కానీ అవి శాశ్వతం అనుకోవడమే మిథ్యాజ్ఞానం. ఇంకొకటి ఏంటి అంటే ఈ శరీరంతో ఎన్ని డిగ్రీలు సంపాదించాను, ఎన్ని జ్ఞానం సంపాదించాను. ఈ ప్రపంచంలో నన్ను అందరూ పొగుడుతున్నారు, ఇంట్లో అందరూ పొగుడుతున్నారు, చుట్టూరు వాళ్ళు పొగుడుతున్నారు. అంటే ఈ పొగడ్తలు శాశ్వతం కాదు. నిన్ను మించిన వాడు దొరికినప్పుడు నిన్ను పొగిడిన వాళ్ళే నిన్ను విమర్శించి పక్కవాడిని పొగడొచ్చు. అందుకే ఈ పొగడ్తలు, ఈ డిగ్రీలు, ఈ ధనము శాశ్వతం కావు, నీ వెంట రావు అని గురువు చెప్తూ ఉంటాడు. కానీ ఈ మిథ్యాజ్ఞానం తీవ్రంగా ఉన్నప్పుడు వినబుద్ధి కాదు, ఆ స్థితి నుంచి వచ్చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటి అంటే మనకి పుట్టినప్పటి నుంచి పూజలు, స్తోత్రాలు, గుళ్ళు ఇవన్నీ కూడా అలవాటు. అందుకని సరి అయిన జ్ఞానం పొందలేకపోయినప్పుడు, అంటే గురువు ఇచ్చిన జ్ఞానం బుద్ధి వికసించక ఎక్కలేనప్పుడు మనము ముందు కార్యక్రమాలు, పుణ్యకర్మలు, నైమిత్తిక కర్మలు అంటే పూజలు, స్తోత్రాలు, గుళ్ళు, గోపురాలు తిరగడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అది భక్తుడి లక్షణమే కానీ యోగి లక్షణం కాదు అని మనకి తెలియదు. నీకు భక్తిలో ఉండొచ్చు, నైమిత్తిక కర్మలు చేస్తున్నావు, కానీ భక్తిలో జ్ఞానం పెరగదు. నీకు సద్గురు వచ్చి జ్ఞానం బోధించిన రోజున జ్ఞానం పెరిగి యోగిగా ఎదగిస్తుంది.